నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. వాన వచ్చిందంటే పొడమి పులకించాలి. ఆకాశం నుంచి చినుకు రాలిందంటే సంతోషంతో సంబరాలు చేసుకోవాలి. ఇక వేడి కాలుష్యం నుంచి ఊరట లభించినందుకు భాగ్యనగరం మరింతగా ఊపిరి పీల్చుకోవాలి. కానీ చినుకు పడితే చాలు నగరం వణికిపోతోంది. వానలు వచ్చాయని సంబరపడాలో లేక ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుంటామని భయపడాలో తెలియని దైన్యం. 2-3 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి కూడా గంటల సమయం పడుతుందంటే ఏమనాలో ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని నిర్వేదం, నిస్సహాయత. నిజానికి ఇదేదో ఇవాళ రేపటి సమస్య కాదు. ఏటా ఇదే దృశ్యం. ఫ్లైఓవర్లు వచ్చినా, మెట్రో పరుగులు తీస్తున్నా కూడా వర్షం పడగానే నగర రోడ్లు కాల్వల్లాగా ఎందుకు మారుతున్నాయి? ఐటీ కారిడార్ నుంచి పాత బస్తీ దాకా నగరం ఎందుకు స్తంభించిపోతోంది? దీనికి శాశ్వత పరిష్కారం లేదా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ లక్ష్మణరావు గారు, అర్బన్ ట్రాన్స్పోర్ట్ నిపుణులు, అదేవిధంగా ప్రవళిక గారు, జనాగ్రహ ఎన్జిఓ, ఎం పద్మనాభరెడ్డి గారు, సుపరిపాలనా వేదిక వ్యవస్థాపకులు. అందరికీ నమస్కారం అండి. లక్ష్మణరావు గారు, అవసరమైతే తప్ప బయటకి రావద్దు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు చేసిన ఈ సూచన నగర ట్రాఫిక్ కష్టాలపై ఏం చెబుతోంది? ఇది బేసిక్ గా ఒక పొలిటికల్ వ్యవస్థ, ఒక పోలీస్ వ్యవస్థ అనేది ప్రజలకు జరిగే ఎకనామిక్ డిజాస్టర్ కానీ, ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ కానీ, సోషల్ డిజాస్టర్ జరుగుతున్నప్పుడు ప్రజలకు హాని కలగకూడదు, ప్రజలకి అప్రోర్ రాకూడదు అనేది పొలిటికల్ వ్యవస్థ చూస్తే, పోలీస్ వ్యవస్థ వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలని చెప్పి చూసే వ్యవస్థ. ఇక్కడ మిస్సింగ్ ప్యాటర్న్ ఏంటంటే, ఒక ప్లానింగ్ ప్యాటర్న్, ఒక ఇంజనీరింగ్ ప్యాటర్న్ మీద గాలికి వదిలేసి, ఒక గాలిని కానీ, వాటర్ని కానీ, ట్రాఫిక్ని కానీ మీ ఇష్టంగా మీరు ప్రవహించండి, మీరు ఇష్టంగా మీరు మొబిలిటీ అవ్వండి, గాలి యొక్క నాణ్యతని కూడా క్యాల్కులేట్ చేయని విధంగా ఉండి వ్యవస్థ, ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ మీరు జాగ్రత్త పడండి అని చెప్పడం అనేది ఇది టోటల్గా సిస్టమ్ ఫెయిల్యూర్గా లెక్క. మన రాష్ట్రం అనే కాదు, మన దేశంలో కూడా చాలా దేశాలు ఈ ప్రాబ్లం ఉంది. దీనికి ప్రాముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే, మన హైదరాబాద్ కంటెస్ట్ లో ఎప్పుడైతే పడిన వాటర్ని, అదర్ దెన్ వాష్రూమ్ లో వస్తున్న వాటర్ని, తర్వాత రోడ్ల మీద ఉన్న వాటర్ని ఎప్పుడైతే మనం డ్రైనేజ్ లోకి పంపిస్తున్నామో అప్పుడే మనము టోటల్ డిజాస్టర్ యొక్క కోరలోకి చిక్కుంటున్నాం. దానివల్లే వాటర్ స్కేర్సిటీ వస్తుంది. ఇంకా అదర్ ఎక్స్ట్రీమ్ లో చూస్తే, ఇక హెవీ రెయిన్స్ పడినప్పుడు అప్పుడు కూడా మనము అదే ప్రణాళిక చేస్తున్నాం. మ్యాన్ హోల్స్ తెరవడము, దానిలోకి వాటర్ పంపించడము, లేదు ఇళ్లలో పడిన వాటర్ డ్రైనేజ్ పంపడము, ఇళ్ల మీద పడిన వాటర్ని డ్రైనేజ్ పంపడము. ఈ ప్రాక్టీసెస్ వలన మీకు మ్యాన్ హోల్స్ ఓపెన్ అయ్యి పెద్ద డిజాస్టర్గా వస్తుంది. అంటే ఇక్కడ పూర్తిగా ఇంజనీరింగ్ ఫెయిల్యూరు, పూర్తిగా ప్లానింగ్ ఫెయిల్యూర్గా ఉంది. మూడవదిగా ఎన్విరాన్మెంట్ని ఇంప్రాపర్గా కంట్రోల్ చేసే వ్యవస్థ లేదు మనకి. అంటే మనకి క్లైమేట్ మీద కంట్రోల్ లేదు, క్లౌడ్ మొబిలిటీ మీద కంట్రోల్ లేదు, ఎన్విరాన్మెంట్ ఎయిర్ కండిషన్స్ మీద, ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ మీద కంట్రోల్ లేదు. ఇన్ని నెగిటివిటీస్ పెట్టుకున్నప్పుడు వరదలు, వానలు అనేవి అన్కంట్రోల్గా వస్తాయి. అవి వాటిని మనం ఇన్వైట్ చేయాలి అంటే దాన్ని ఒడిసి పట్టుకునే గుణం ఉండాలా, ఆ ప్రణాళిక ఉండాలా. ఈ యొక్క సిటీలో, ఈ దేశంలో ఇటువంటి డిజాస్టర్స్ జరుగుతున్నాయంటే అది పూర్తిగా ఒక సైంటిఫిక్ బోర్డు లేని వ్యవస్థ, ఒక ఇంజనీరింగ్ బోర్డు లేని వ్యవస్థ, తర్వాత దీనికి అనుగుణమైన ప్రణాళికకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఒక అడ్మినిస్ట్రేషన్ కానీ, పొలిటికల్ సిస్టమ్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్ కానీ మేము సాల్వ్ చేయగలము అనే ఉద్దేశంలో ఉంటే మాత్రము అది హిస్టారికల్గా, ప్రజెంట్గా, ఫ్యూచర్లో కూడా ఇది పెద్ద డిజాస్టర్ అండి. దీనికి ప్లాన్స్ ఉన్నాయి, అప్రోచెస్ ఉన్నాయి, దానికి అనుగుణంగా ఫాలో అయితే మాత్రము ఈ పోలీస్ ఈ అనౌన్స్మెంట్ అనేది ఇట్ వోంట్ క్యారీ ఎనీ ఎసెన్స్ టు ద కంట్రోల్. ప్రవళిక గారు, ఐటీ కారిడార్ నుంచి నగర శివార్ల వరకు కూడా ఇదే దుస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ప్రభుత్వం వందల వేల కోట్లు ఖర్చు చేస్తుంది, రోడ్లు వేస్తున్నారు, ఫ్లైఓవర్లు కడుతున్నారు, అయినా కూడా ఎందుకు ట్రాఫిక్ కష్టాలు? కరెక్ట్.
రోడ్స్, ఫ్లైఓవర్స్ ఖచ్చితంగా అవసరమే, కానీ అది ఒక్కటే సొల్యూషన్ అని కాదు. ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్ లో ఇండ్యూస్ డిమాండ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అదేంటంటే ఎంత రోడ్ కెపాసిటీ పెంచినా కూడా కొంతకాలం తర్వాత అంతే ప్రైవేట్ వెహికల్స్ పెరిగి మళ్ళీ అదే కంజెషన్ వస్తుందని చాలా స్టడీస్ చెప్తాయి. ఇప్పుడు హైదరాబాద్ లో సుమారు 80 లక్షల పైన రిజిస్టర్డ్ వెహికల్స్ ఉన్నాయి. తెలంగాణలో రోజుకి 3,000 పైగా కొత్త వెహికల్స్ రిజిస్టర్ అవుతున్నాయంట. వెహికల్స్ పెరిగే స్పీడ్ కి తగ్గట్టు రోడ్స్ పెంచడం ఏ సిటీలో అయినా సాధ్యం కాదు. అందుకే నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ డెవలప్మెంట్ లో రోడ్ల మీద మాత్రమే ఫోకస్ చేయకుండా రిలయబుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఇంకా కొత్తగా వచ్చే ఏరియాస్ లో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ఏరియాస్ లో మెట్రో ఇంటిగ్రేషన్, ఫ్రీక్వెంట్ బస్సెస్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనే ఈ కాన్సెప్ట్స్ మీద, దీని ఇంటిగ్రేటెడ్ మొబిలిటీ ప్లానింగ్ అని అంటారు, వీటి మీద కూడా ఫోకస్ చేయాలి. చాలా వేరే ఇతర దేశాలు చూస్తే హాంకాంగ్, సింగపూర్ లాంటి సిటీస్ కూడా ఇదే అప్రోచ్ ఫాలో చేస్తే ఎక్కువగా అందుకే అక్కడ కార్ ఓనర్షిప్ ఉన్నా కూడా చాలా మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ప్రిఫర్ చేస్తారు. మన ఫోకస్ ఓన్లీ వెహికల్స్ మీదే కాకుండా ఎక్కువ జనాల్ని సమర్థవంతంగా చేర్చడం మీద ఉండాలి. అది జనరల్ గా సిటీస్ కి ఒక సస్టైనబుల్ సొల్యూషన్. రోడ్స్ మీదే ఫోకస్ చేయకుండా అన్ని మొబిలిటీ సొల్యూషన్స్ మీద ఫోకస్ ఉండాలి. పద్మనాభ రెడ్డి గారు, ఒక సర్వే చెప్పిన ప్రకారం చూస్తే ట్రాఫిక్ జాప్యం వల్ల హైదరాబాద్ వాసులు ఏటా సగటున 123 పని గంటలను కోల్పోతున్నారు. మరి ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం ఈ తీవ్రతను గమనిస్తోందా? ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఉద్యోగస్తులు ఆఫీసులకు లేట్ రావడం జరుగుతుంటుంది. అలాగే ఇంటి వద్ద నుంచి పనిచేసే వాళ్ళు కూడా ఇంటికి పోయిన తర్వాత కూడా లేట్ అవుతున్నారు. సుమారుగా కొన్ని సందర్భాల్లో 2 గంటల వరకు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుంటున్నారు. దీంతో ప్రొడక్టివిటీ తగ్గడమే కాక క్వాలిటీ ఆఫ్ వర్క్ దెబ్బతింటది. ట్రాఫిక్ జామ్ లోపల ఇరుక్కొని మెంటల్ గా స్ట్రెస్ అయి ఆఫీస్ కు పోయినప్పుడు ఆయన సరిగా పని చేయలేడు. ఇదొకటైతే, రెండోది ఏంటంటే ఈ ట్రాఫిక్ జామ్లతోని ఫ్యూయల్ బాగా ఖర్చు అవుతుంది. 2 hours రన్నింగ్ అంతా కూడా ఈ ట్రాఫిక్ జామ్ లో ఉంటుంది. మనం ఆ ఇంజన్ ఆఫ్ చేయలేము, ఎందుకంటే ఒక 10 ఫీట్లు పోవాలా, మళ్ళా ఆగాల, మళ్ళా 10 ఫీట్లు పోవాలి. ఈ మాదిరిగా ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేయడానికే 2 గంటలు పట్టిందంటే 2 గంటల యొక్క ఫ్యూయల్ ఖర్చు అవుతుంది. ఇది ఇలా ఉండగా ఈ ట్రాఫిక్ జామ్లతోని ఎన్నోసార్లు ట్రైన్ కనెక్టివిటీ పోతుంది. మన ఎయిర్పోర్ట్ కు పోవాలన్నా కానీ ఆగిపోవడం ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అంటే ఈ ట్రాఫిక్ జామ్ తోని మన ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, క్వాలిటీ ఆఫ్ వర్క్ తగ్గిపోతుంది, మెంటల్ స్ట్రెస్ కూడా వస్తుంది. ఆఫీస్ నుంచి 5 గంటలకు వస్తున్నప్పుడు అప్పుడే వర్షం షురు అయిపోయి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నట్టయితే ఆయన ఇంటికి ఎప్పుడు చేరుతానా, అసలు ఇవాళ రాత్రికి ఇంటికి పోతానా లేదా అన్న స్ట్రెస్ లో ఉంటే అనే యొక్క ఏదైతే హ్యాపీనెస్ అన్నది లేకుండా పోతుంది. ఇంటికి పోయినా కానీ అదే స్ట్రెస్ లోపలనే ఉంటాడు. సో ఈ విధంగా పని గంటలు తక్కువ అవుతాయి, క్వాలిటీ ఆఫ్ వర్క్ తగ్గుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇదన్నిటికీ కారణం ఏంటంటే బ్యాడ్ ప్లానింగ్. ఇప్పుడు ఈ ట్రాఫిక్ జామ్స్ అనేవి ఆల్ ది 12 months ఉండదు, ఓన్లీ వర్షాకాలంలో ఎక్కువ ఉంటది. అప్పుడప్పుడు ఏదైనా యాక్సిడెంట్స్ కావడము ఏదో అయితే కొద్దిగా ట్రాఫిక్ జామ్ కావచ్చు. కానీ మెయిన్ గా వచ్చేది వర్షాకాలంలో అయితే ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయో దాని ప్రతి సంవత్సరం అవుతుంది. ఇవాళ ఈ సంవత్సరం మొన్న 28వ తేదీ నాడు బాగా వర్షం పడ్డది, ట్రాఫిక్ జామ్ అయిందని కాదు. ప్రతి సంవత్సరము జూలై, ఆగస్ట్ లోపల అవుతా ఉన్నది. ప్రతి సంవత్సరం మన పాలకులు స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు. మేము స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని తీసుకున్నాము, రోడ్స్ డెవలప్మెంట్ తీసుకున్నాము, ఇక మొదలు ట్రాఫిక్ జామ్స్ కావని గత 10 ఏళ్ల నుంచి ఇదే వింటున్నాం. ఇంతకు మొదలు ప్రభుత్వం ఏం చెప్పింది, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జామ్స్ లేకుండా చేస్తాము, ఫ్లైఓవర్స్ కడతాము, డల్లాస్ నగరం తిరగజేస్తాము అని రకరకాల ప్రామిసులు చేసినారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము టోక్యో తిరగజేస్తాము, సింగపూర్ తిరగజేస్తాము చెప్పడం మట్టుకే అవుతుంది. కానీ రియల్ గా అసలు ప్రాబ్లం ఏంటి, ఎక్కడ ఇది సమస్య ఉన్నది, ట్రాఫిక్ జామ్స్ ఎందుకు అవుతున్నాయి, దీని మీద ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించడం లేదు. ఏదో కంటి తూర్పు చర్యగా ఏదో ఈ ట్రాఫిక్ జామ్స్ అంటే వర్షాకాలం లోపల కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఊకుంటున్నారు, తర్వాత శరా మామూలుగానే ఉంటుంది. లక్ష్మణరావు గారు, హైదరాబాద్ మహానగరంలో వర్షాకాలంలో వచ్చే ఆ కష్టాలను తీర్చేందుకు ప్రతిపాదించినటువంటి ఈ SRDD, SNDP ఎంతవరకు వచ్చాయి అసలు? అదేవిధంగా వాటి పూర్తి చేయడంలో జరిగేటువంటి డిలే కూడా ఈ ట్రాఫిక్ సమస్యను కొంత కాంప్లికేట్ చేస్తుందా?
ఇక్కడ బేసిక్ గా SRDD తర్వాత SRDP రెండు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఈ రెండు కూడా ఈ యొక్క ఫ్లడ్ మిటిగేషన్ కి ఏ విధంగా కూడా ఉపయోగపడదండి. ఒక స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ లో రోడ్ జామెట్రిక్స్ ప్రాపర్ గా పెట్టడానికి, రైట్ ఆఫ్ వే ఫీచర్స్ ని ఒక ఎక్స్క్లూజివ్ స్టామ్ వాటర్ నెట్వర్క్ తో ఉంచడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ జామెట్రిక్ కూడా మన వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అంటే ప్లానింగ్ లోను ఈ యొక్క ఇంజనీరింగ్ సెన్సిటివిటీ, ఆ గ్రేడియంట్స్ పెట్టే విధానంలోను జామెట్రిక్ విధానంలో ఫెయిల్ అయ్యింది. రెండోది స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది డ్రైనేజ్ వ్యవస్థను డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ వర్షపు నీటిని ప్రవహింప చేసే వ్యవస్థకి అది ఏ విధంగా కూడా ఉపయోగపడదు. దానివల్ల ఇంకా సాయిల్ పొల్యూషన్, తర్వాత ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ వస్తుంది తప్పించి దీనికి ఎక్స్క్లూజివ్ డెడికేటెడ్ నెట్వర్క్ కావాలా? గత గవర్నమెంట్ లో తర్వాత ఈ యొక్క కిర్లోస్కర్ ఇచ్చిన రిపోర్ట్ లో ఉన్న అంశాన్ని కొంతవరకు పట్టుకొని ముందుకెళ్లారు, కానీ దీనికి హైదరాబాద్ కావాల్సిన ఈ రోజున వాటర్ మొబిలిటీ ఇవ్వాలా? ట్రాఫిక్ ఏ విధంగా మొబిలిటీ ఇస్తున్నామో వాటర్ కూడా ఒక డెడికేటెడ్ మొబిలిటీ ఇవ్వాలా? దానికి అనుసంధానంగా కొన్ని వాటర్ ట్యాంక్స్ ని, కొన్ని ఇంజెక్షన్ బోర్వెల్స్ ని, కొన్ని చోట్ల రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ ని పెట్టుకుంటూ వాటర్ కి సర్క్యులేషన్ ఇవ్వాలా? అది సర్క్యులర్ గా, రేడియల్ గా ఎలాంగ్ ద ఇంపార్టెంట్ రోడ్స్ నుంచి, తర్వాత ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఉందో దానికి పంపింగ్ సిస్టమ్ ద్వారా, కండ్యూట్స్ ద్వారా వేయడం ద్వారా సాల్వ్ అవుతుంది. కానీ బోత్ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ తర్వాత SNDP స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ రెండు కూడా దీనికి సంబంధం లేనివి. ఏంటంటే ఆ టైంలో ఆ విధంగా దాన్ని అటాచ్ చేసి యొక్క అంటే ఫ్లడ్స్ వల్ల ఇంపాక్ట్ ఉంది, మేము దాన్ని సాల్వ్ చేస్తున్నాం చెప్పుకోవడం వరకు ఉపయోగపడుతుంది. కానీ రియల్ గా గ్రౌండ్ లెవెల్లో ఆలోచిస్తే మాత్రము ఇది ఫ్లడ్ కంట్రోల్ కి ఇది సొల్యూషనే కాదనేది నా ఉద్దేశము. దానికి అనుగుణంగా నేను కొంత వర్క్ చేసి కూడా గవర్నమెంట్ కొంత అడ్వైస్ ఇచ్చున్నా ఇది వరకు కూడా. ఇది ఖచ్చితంగా స్ట్రాటజిక్ స్టామ్ వాటర్ నెట్వర్క్ డెవలప్మెంట్ చేసుకోవాలా? కొన్ని పాయింట్స్ ని, కొన్ని ఏరియాస్ ని, కొన్ని వాటర్ స్టాగ్నేటింగ్ పాయింట్స్ ని కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్తే మాత్రం ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్ది. లేకపోతే వీటి వల్ల ఈ యొక్క వరదలకి, వానకి ఎటువంటి ఉపయోగం కలగదని నా ఉద్దేశం. రైట్ సార్. ప్రవళిక్ గారు, సాధారణంగా ఇలాంటి వర్షాలు ఈ ట్రాఫిక్ సమయంలో ప్రజా రవాణా అక్కడికి రావాలి, కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి? ప్రజల్లో ఆ అవగాహన, ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీరు చెప్పింది కరెక్ట్. ఇలాంటి వర్షాల సమస్య వచ్చినప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఒక సిటీకి బ్యాక్ బోన్ లాగా పనిచేస్తుంది. కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే మెట్రో ఒక్కటే కాదు. మెట్రో కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు బస్సెస్ ఒకటి, ఫీడర్ సర్వీసెస్, లాస్ట్ అండ్ ఫస్ట్ మైల్ కనెక్టివిటీ అన్ని కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ లాగా పనిచేయాలి. ఉదాహరణకి నేను మా ఇంటి నుండి మెట్రో స్టేషన్ లేదా బస్ స్టాప్ కి వెళ్ళాలంటే నాకు ఒక మంచి వాకబుల్ ఫుట్పాత్ ఉండాలి. ఆ తర్వాత ఫీడర్ బస్ ఆప్షన్ ఉండాలి. అవసరమైతే షేర్ ఆటో లేకపోతే ఈ రిక్షా సులభంగా దొరికే ఆప్షన్ ఉండాలి. దీన్ని ఫస్ట్ మైల్ లేకపోతే లాస్ట్ మైల్ జర్నీ అని అంటారు. ఇది సులభంగా ఉంటేనే ప్రజలు కార్లని వదిలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఎంచుకుంటారు. ఇది అవేర్నెస్ అనేది ఒక్కటే కాదు, గవర్నమెంట్ అనేది ఆప్షన్స్ కూడా ఇవ్వాలి. సో అప్పుడే యూజేజ్ అనేది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజేజ్ అనేది పెరుగుతుంది. హైదరాబాద్ యాక్చువల్లీ చాలా మెట్రో సిస్టమ్ అనేది చాలా పెద్ద ఎసెట్ హైదరాబాద్ కి. ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ మెట్రో ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తుంది. ఇంకా 4 lakh జనాల్ని రోజు తీసుకెళ్తోంది ఒక రోజుకి. ఇలాంటి ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ చేస్తే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ఇండియాలో ఢిల్లీ ఒక మంచి ఎగ్జాంపుల్. వాళ్ళు మెట్రోని చాలా పద్ధతిగా ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ కూడా చేశారు. ఇప్పటికీ ఈ రోజుకి దాదాపు 400 కిలోమీటర్ల మెట్రో నెట్వర్క్ అనేది ఉంది. వాళ్ళు ఓన్లీ మెట్రో నెట్వర్క్ స్టేషన్స్ కి మీద ఫోకస్ చేయకుండా ఫీడర్ బస్సెస్ చేశారు. ఈ రిక్షాస్ అనేవి అక్కడ ఆల్రెడీ నడుస్తాయి, కానీ వాళ్ళకి ఈ రిక్షా పార్క్ చేయడానికి ఒక స్పేస్ అనేది డిజైన్ చేశారు. సో ఇలాంటి చిన్న చిన్న మార్పులతో ఫస్ట్ సప్లై సైడ్ మరియు డిమాండ్ సైడ్ అనేది రెండు సైడ్ల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాకబుల్ యాక్సెస్ అనేది ఇంటిగ్రేట్ చేయాలి. మెట్రో నుండి 1 కిలోమీటర్ అన్ని వైపులా ఒక వాకబుల్ ఫుట్పాత్ అనే యాక్సెస్ ఉండాలి. ఇది సేఫ్టీ, విమెన్ వాడడానికి సేఫ్ గా ఉండాలి, పిల్లలు వెళ్ళడానికి సేఫ్ గా ఉండాలి. అప్పుడే ఎక్కువ జనాలు వాడడం అనేది పెరుగుతుంది. జనరల్ గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఒక కంప్లీట్ నెట్వర్క్ లాగా
చూస్తే సిస్టమ్ అదొక సిస్టమ్ లాగా బాగా పనిచేస్తుంది. మన లక్ష్యం మెట్రో స్టేషన్స్ కట్టడం మాత్రమే కాకుండా ప్రతి ఇంటి నుండి ఆ మెట్రో స్టేషన్ లేకపోతే ఆ బస్ స్టేషన్ కి ప్రయాణం ఎలా సులభంగా చేయడం మీద దృష్టి పెడితే అప్పుడు నిజంగా జనాలకి అదొక ఫస్ట్ చాయిస్ అనేది అవుతుంది. వ్యాలిడ్ పాయింట్. పద్మనాభ రెడ్డి గారు, వర్షాకాలానికి ముందు చేయాల్సిన ఈ రోడ్ల మరమ్మత్తు, డ్రైనేజీ, పూడికితెత్తు వంటి పనులు ఎలా చేస్తున్నారు? వాటి నాణ్యత కావచ్చు, సమన్వయం పైన మీ పరిశీలన ఏంటి? అవేమైనా కష్టాలు పెంచుతుందా? ఇప్పుడు సాధారణంగా ఈ యొక్క మున్సిపాలిటీ వాళ్ళు చెత్త తీయడం, నాలాల్లో మట్టి కానీ చెత్త కానీ తీయడానికని మార్చ్, ఏప్రిల్, మేలో కార్యక్రమాన్ని తీసుకుంటారు. ప్రతి సంవత్సరం సుమారుగా 60 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెడతారు. అన్ని నాలాల లోపల పూడిక తీయడం జరుగుతూ ఉంటుంది. అది అసలు జరగడం లేదు. చాలా మట్టుకు అవినీతి, తర్వాత ఇన్కంప్లీట్ వర్క్స్ అవుతా ఉన్నాయి. మే, జూన్, జూలైలో కూడా పనిచేస్తుంటే అది లెక్క దొరకదు, ఎంబీబుక్ రికార్డ్ కూడా కాదు. సో దీని మీద చాలా సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే, ఎక్కడెక్కడైతే ఆ లోకల్ ఏరియాలో వాళ్ళను సంప్రదించి ఆ నాలా ఎంతవరకు మీరు చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఆ పూడిక తీయాలన్నది అదొకటి కావాలా. రెండవది ఏంటంటే, ఈ యొక్క నాలాల పూడిక తీయడం ఒక స్టేజ్ మాత్రమే. ఆ పూడిక తీసినంత మాత్రాన ఈ సిటీలో ఫ్లడ్స్ రావని కాదు. కాకపోతే ఏంటంటే, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఇప్పుడు అంటే 3 భాగాలైంది. జిహెచ్ఎంసీకి మొదటి నుంచి కూడా గత తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది. ఇక్కడ సుమారుగా 1 కోటి పైన జనాభా ఉన్నారు. ఇక్కడ సంపద సృష్టి రాష్ట్రంలో 60-70% ఇక్కడ నుంచే వస్తుంది. అయినా కానీ ప్రభుత్వం నుంచి ఫండ్స్ ఏమి రావు. ఓన్లీ ప్రజలు కట్టిన యొక్క ట్యాక్స్ ద్వారా సుమారు సాలిన 8-9 వేల కోట్ల బడ్జెట్ జిహెచ్ఎంసీ. బాంబేది 60 కోట్ల బడ్జెట్ ఉంటుంది. అట్లాగే ఢిల్లీది కూడా సుమారు 40-50 వేల కోట్ల బడ్జెట్ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం సాయం లేదు. ప్రభుత్వం చేస్తుంది పనులు. అంటే జిహెచ్ఎంసీ చేయాల్సిన పనులు, ఈ ఫ్లైఓవర్స్ కావచ్చు, ఇంకా ఇతర పనులు, అది జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది. వాళ్ళని చేయనియండి. దానికి కూడా ప్రతిదీ ప్రభుత్వమే చేసి జిహెచ్ఎంసీని ఒక ఉత్సవ విగ్రహాంతిగా తయారు చేసినారు. గత 10-12 ఏళ్ల లోపల జిహెచ్ఎంసీ మేయర్లు కానీ ఇతర కార్పొరేటర్లు కానీ వయసు ఏం లేదు. ఎందుకంటే ఫండ్స్ లేవు, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. సో ఇది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏదైతుందో ఇక్కడ జిహెచ్ఎంసీని బలోపేతం చేసినట్టయితే ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళు చేపడతారు. మున్సిపాలిటీ యొక్క పని ఏమిటంటే పౌర సేవలు అందించాలా. పౌర సేవలు అంటే ముఖ్యంగా డ్రైనేజ్, రోడ్స్, డ్రింకింగ్ వాటర్, అట్లాగే పార్కులు, స్ట్రీట్ లైట్స్, ఈ మాదిరిగా ఈ యొక్క సివిక్ కమ్యూనిటీస్ మున్సిపాలిటీ చేయాలి. అదంతా ప్రభుత్వమే తీసుకొని మున్సిపాలిటీని ఒక ఉత్సవ విగ్రహంగా చేయడం అక్కడ ఒకటి పెద్ద తప్పు జరిగింది. రెండోది ఏంటంటే, ఈ నాలాల లోపల ప్రజలది కూడా కొద్దిగా తప్పు ఉంది. అన్ని వస్తువుల నాలాల, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు, మనం ప్లేట్లు, చెంచాలు, అవన్నీ కూడా నాలాల్లో పడేయడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు అవన్నీ బ్లాక్ చేస్తాయి. ఏదైతే ఈ ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ బ్లాక్ చేసినప్పుడు ఆ నాలాల్లో ఉన్న వాటర్ అంతా రోడ్డు మీదకి రావడం, రోడ్లు నాలాలుగా మారిపోవడం. దాంతో ఏమవుతుంది, రోడ్ డ్యామేజ్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఒక టార్ రోడ్ వేస్తే కనీసం ఒక 5 సంవత్సరాలన్నా బాగుండాలి. కానీ ఇక్కడ సంవత్సరం లోపలనే డ్యామేజ్ అవుతుంది. దానికి రకరకాల కారణాలు. ఒకటి ఏంటంటే కరప్షన్, టెక్నికల్ గా బాగా లేకపోవడం. మూడోది ఈ వర్షాకాలం లోపల నాలాలు రోడ్ల మీద ప్రవహించడం. ఇవన్నీ జరగడం వలన నాలాలుతోని ఫ్లడ్డింగ్ అవుతా ఉంది. ఫ్లడ్స్ తోని ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి. ప్రభుత్వం బేసిక్ ఆలోచించడం లేదు. లక్ష్మణరావు గారు, మాదాపూర్, జూబ్లీ హిల్స్, ఈ కేబీఆర్ పార్క్, పంజాగుట్ట, అమీర్పేట్, అబిడ్స్, కోటి, మలక్పేట్, ఈ చోక్ పాయింట్ల సమస్యకు నిజంగా పరిష్కారం అనేది ఉందా? ఇది ఒక సైంటిఫిక్ ప్లానింగ్ చేసుకుంటే మాత్రం పరిష్కారం ఉందండి. అంటే నేను వెరీ రీసెంట్ గా గవర్నమెంట్కి ఇచ్చిన సలహా ఏంటంటే, ఎవ్రీ స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో 1 acre వాటర్ ట్యాంక్ నిర్మించమని చెప్పా. అది పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ లీజుకి తీసుకున్నా గానీ ఒక 500 స్క్వేర్ మీటర్స్ తోటి ఒక 10 మీటర్ల డెప్త్ లో వాటర్ ట్యాంక్ క్రియేట్ చేసి ఒక ఎస్టీపీ ప్లాంట్, ఆర్ఓ సిస్టమ్ పెట్టుకుని వాటర్ ప్యూరిఫై చేసుకుంటూ పోతూ అది టూరిస్ట్ స్పాట్ గా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ప్రైవేట్ ల్యాండ్ కూడా లీజ్ తీసుకొని చేసుకోవచ్చు. దాని ద్వారా నియర్లీ 50% ఆఫ్ ద రెయిన్ ని మనము లోపలికి లాగొచ్చు. తర్వాత కొన్ని ఇంజెక్షన్ బోర్వెల్స్ అనేది ఎవ్రీ 1 acre కి ఒక ఇంజెక్షన్ బోర్వెల్ హై ఇంటెన్సిటీ జోన్ లో పెట్టమని చెప్పా. అదేంటంటే ట్రాన్స్ఫార్మర్ జంక్షన్ దగ్గర ఏరియాలో ఒక 2 మీటర్ బై 2 మీటర్ ఒక 10 మీటర్ డెప్త్ తీసి
ఒక 4 meters వరకు ఈ యొక్క స్టోన్, బ్రోకెన్ స్టోన్ శాండ్ వేసి దాని మధ్యలో కొంచెం బోర్ డీప్ గా వేసి ఒక 1000 feet వేసి వాటర్ ని అటు మూవ్మెంట్ చేసే వ్యవస్థలో, అంటే లో లయింగ్ పాయింట్ ని ఐడెంటిఫై చేసుకొని అక్కడ నుంచి ఆ వాటర్ పంపించే విధంగా ఒక డెడికేటెడ్ సీ ఛానల్ పెట్టుకుని వాటర్ మొబిలిటీ ఇచ్చే పని అయితే 20% వరకు వాటర్ ని మనము రెయిన్ వాటర్ ని ముందుకు నెట్టొచ్చండి. మిగతా 30% సర్క్యులేషన్ మోడ్ లో పంపించినప్పుడు రకరకాల రెయిన్ హార్వెస్టింగ్ పిట్ లోకి తర్వాత అదర్ ప్లేసెస్ కి వెళ్ళి ఆగుద్ది. ఈ ప్రక్రియ చేస్తే మాత్రం హైదరాబాద్ సొల్యూషన్ ఉంటుంది. ముఖ్యంగా మీరు చెప్పిన ఈ యొక్క మాదాపూర్, జూబ్లీ హిల్స్, అక్కడున్న ఏరియాస్ లో ఉన్న వాటర్ స్టాగ్నేటింగ్ పాయింట్స్ కి మనం చేయాల్సింది ఏంటంటే ఆ దగ్గరలో కొంత ఏరియాని ఓపెన్ కాల్ చేసి లీజ్ తీసుకోవాలా, లేదంటే కొన్ని పార్క్ ల్యాండ్ ప్లేసుల్లో 1 acre ల్యాండ్ వరకు తీసుకొని దాన్ని వాటర్ పెడితే మాత్రం ఇమ్మీడియట్ గా వాటర్ మనము స్టాగ్నేటెడ్ వాటర్ యూనిఫామ్ గా 10 centimeter రెయిన్ఫాల్ పడినా గానీ ఆ ఏరియాలో ఆ వాటర్ ని మనం బయటకు నెట్టొచ్చు. దాంతోపాటు ఇంజెక్షన్ బోర్వెల్స్, రెయిన్ హార్వెస్టింగ్ యాక్టివేట్ చేసుకుంటే ఒక 80% వరకు మనం నెట్ సేవచ్చండి. తర్వాత రిమైనింగ్ 20 to 25% మొబిలిటీ ఇవ్వచ్చు. అదే కోటి కానీ లేదు అబిట్స్ కానీ లేదు మలక్పేటలో కూడా అక్కడ పడిన ముందుకు నెట్టుకుంటూ ఎలాంగా మూసీ రివర్ మనము స్పెసిఫిక్ కండ్యూట్ సిస్టమ్ తో వాటర్ ముందుకు నెట్టే పని అయితే అక్కడ వాటర్ స్టాగ్నేషన్ కూడా చేయొచ్చండి. అంటే ఈ ప్రక్రియ కావాల్సింది ఒక సైంటిఫిక్ ఎంటిటీ, సైంటిఫిక్ ప్లానింగ్, సైంటిఫిక్ ఇంప్లిమెంటేషన్, అకౌంటబిలిటీ ఆఫ్ ద ఇంజనీర్స్, ప్లానర్స్ ని ఖచ్చితంగా ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే హైలీ ట్రైన్డ్ అండ్ గివింగ్ దెమ్ సాలరీస్ అండ్ గివింగ్ దెమ్ ఫండ్స్, దే విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ అని తీసుకొచ్చే పని అయితే వాళ్ళని సేవ్ చేయాల్సిన పని లేదు. ఖచ్చితంగా వాళ్ళకి ఫోకస్ ఇస్తే మాత్రం ముందుకెళ్తామని నా ఉద్దేశం. ప్రవళిక గారు, ప్రపంచంలోని అనేక నగరాలు ఆ సిటీస్లో భారీ వర్షాలు వచ్చినా కూడా ట్రాఫిక్ని చాలా సమర్థంగా నిర్వహిస్తున్నాయి. మరి హైదరాబాద్ కూడా అలాంటి బెస్ట్ ప్లాన్స్ని అమలు చేసే అవకాశం ఉందా? నా దృష్టిలో మొదటి సమస్య ఫ్లడ్డింగ్ మేనేజ్మెంట్. ఇదొక సిస్టమిక్ ప్రాబ్లం. వర్షం పడగానే రోడ్ల మీద నీళ్లు నిలిస్తే రోడ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. దాంతో మొత్తం ట్రాఫిక్ చాలా స్లోగా అవుతుంది. మీరు అడిగినట్టు ప్రపంచంలో చాలా సిటీస్ పూర్వకాలంలో ప్లాన్ చేసిన యూరోపియన్ సిటీస్ అయినా ఇప్పుడు కొత్తగా వచ్చిన అమెరికన్ సిటీస్ అయినా కూడా ముందుగా డ్రైనేజ్ సిస్టమ్ ప్లాన్ అనేది చేస్తారు, తర్వాత రోడ్స్ వేస్తారు. మంచి రోడ్స్ అంటే పైకి కనిపించే ఆస్ఫాల్ట్, క్యారేజ్ వే మాత్రమే కాదు, కింద ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా. ఇందాక సార్ మెన్షన్ చేశారు సివిక్ కమ్యూనిటీస్ అని, అంటే స్టామ్ వాటర్ డ్రైన్, సువేజ్ నెట్వర్క్, వాటర్ సప్లై, ఇవన్నీ రోడ్ల కింద జనరల్ గా ఉంటాయి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ముఖ్యం. మా సంస్థ జనాగ్రహ బెంగళూరులో టెండర్షోర్ రోడ్ డిజైన్ మోడల్ అనే ఒక డిజైన్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. దీని ఫోకస్ ఏంటంటే మూవ్మెంట్ ఆఫ్ పీపుల్, యూటిలిటీస్ అండ్ వెహికల్స్ విత్ ఈక్వల్ ఇంపార్టెన్స్. ఇవన్నీ కలిపి డిజైన్ చేసే మోడల్ టెండర్షోర్. ఇందులో ముఖ్యంగా ఫ్లడ్డింగ్ కోసం డిజైన్ చేసింది ఏంటంటే ఆర్గనైజ్డ్ యూటిలిటీ డక్ట్స్. ఫుట్పాత్ కింద ఒక డక్ట్ లో ఇప్పుడు సివిక్ కమ్యూనిటీస్ మనం మాట్లాడుకున్నవన్నీ ఆర్గనైజ్డ్ గా ప్లేస్ చేస్తారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ది స్టామ్ వాటర్ డ్రైనేజ్ అనేది. ఇప్పుడు ఇది ఆర్గనైజ్డ్ గా ఒక ఫుట్పాత్ కింద ఉండడం వల్ల దీని మెయింటెనెన్స్ కోసం మళ్ళీ రోడ్స్ తవ్వాల్సిన అవసరం తగ్గుతుంది. వర్షం వచ్చినా కూడా త్వరగా నీళ్లు డ్రైన్ అయ్యే అరేంజ్మెంట్ కూడా ఉంది. ఇది ఒక పైప్ అండ్ మ్యాన్ హోల్ సిస్టమ్ అని అంటారు దీన్ని. జనరల్ గా సిటీస్ లో ఏంటంటే బాక్స్ డ్రైన్ అని ఒక కాంక్రీట్ డ్రైన్ లాంటిది క్రియేట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద సిటీస్ లో ఇప్పుడు ఇండియాలో అదే ఉంది. కానీ టెండర్షోర్ మోడల్ ద్వారా మేము పైప్ అండ్ చేంబర్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేసాం. బెంగళూరులో ఆల్మోస్ట్ 170 kilometers లో ఇది అమలు చేశారు. దీని ఉపయోగం ఏంటంటే ఇప్పుడు వర్షాకాలంలో మోస్ట్లీ రోడ్స్ ఎందుకు ఫ్లడ్ అవుతాయి అంటే సిల్ట్ ఉండడం వల్ల, ఇందాక సార్ చెప్పినట్టు చెత్త పేరుకోవడం వల్ల డ్రైన్స్ లో. సో ఒక వెలాసిటీ ఇలాంటి ఈ పైప్ సిస్టమ్ లో వెలాసిటీ ఉండడం వల్ల ఇలాంటి నీళ్లు నిలవడం తగ్గుతుంది. సో బెంగళూరులో ట్రాఫిక్ ఉండదని కాదు, కానీ కొన్ని ఇలాంటి మోడల్ టెండర్షోర్ రోడ్స్ వల్ల వాటర్ లాగింగ్ అనేది జనరల్ గా తగ్గుతుంది. అది హైదరాబాద్ కి కూడా ఇదే పాఠం. రోడ్స్, డ్రైనేజ్, యూటిలిటీస్ అన్నిటికీ కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ గా ప్లాన్ చేస్తే విడివిడిగా కాకుండా సస్టైనబుల్ గా ఉంటుంది. ధన్యవాదాలు లక్ష్మణరావు గారు, ప్రవళిక గారు, అదేవిధంగా ఎం పద్మనాభరెడ్డి గారు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.